నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ చెప్పిండట. విద్యార్థుల డిమాండ్కు తలొంచిన మనన్ కుమార్ మిశ్రా. బుద్ధి ఉండాలి కదా మరి కనీసం. టోటల్ ఇదంతా బీజేపీ కనుసన్నలో జరిగిన వ్యవహారం. జరిగింది ఎవరైతే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారో ఆయన నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవ్వాలని ఆ యూనివర్సిటీ నుంచి ఆయనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆయన వెళ్దామని రెడీ అయ్యిండు. కానీ విద్యార్థులు, అది జనరల్గా జరుగుతుండేది ఎందుకంటే వాళ్ళ పరిధిలోని అంశం కాబట్టి. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తే విద్యార్థులు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్ దాని మీద ఆయన మాట్లాడమంటే నాకు సమయం లేదన్నాడు. అంతకుముందు నిరుద్యోగులని కాక్రోచ్లతో పోల్చిండు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి కాన్వకేషన్ ఆ పట్టా తీసుకోము అని విద్యార్థులు చాలామంది తెర మీదకి వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరు అండ్ యూనివర్సిటీకి లెటర్లు ఇచ్చారు. దీంతో అసలు సంబంధం లేని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్యలో ఎంటర్ అయిపోయి ఎవరైతే ఆ స్టూడెంట్స్ దీన్ని అడ్డుకుంటున్నారో వాళ్ళందరికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, అట్లా ప్రతి స్టేట్లో ఉన్న బార్ కౌన్సిల్ వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఇవ్వద్దు ఆ స్టూడెంట్లకి అడ్వకేట్లుగా అని ఈయన ఒక సర్క్యులర్ జారీ చేసిండు. ఈ పెద్ద మొగాయన ఏం పేరంటే మనన్ కుమార్ మిశ్రా ఆయన పేరు. ఈయన దగ్గర 10 ఏళ్ళ నుంచి ఆ పదవికి అట్టి పెట్టుకొని ఉన్నాడు. బీజేపీ ఉన్నప్పటి నుంచి ఆయనే ఉన్నాడు దాదాపుగా. సో చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ సూర్యకాంత్ గారు కూడా ఏమన్నారంటే, అసలు నాకు విద్యార్థులకు మధ్య సమస్య ఉంటే నువ్వెవరయ్యా మధ్యలో, బీసీఐకి ఏం సంబంధం అని బీసీఐని తిట్టిండు ఎవరు, సూర్యకాంత్ గారు కూడా. చివరికి జస్ట్ విత్ ఇన్ 4 అవర్స్లో దేశంలో మళ్ళీ మరో మూమెంట్ స్టార్ట్ అవుతుందని అనుకునే లోపే ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా విద్యార్థులు బయటకు వచ్చి మీకు క్షమాపణ చెప్తారా, మళ్ళీ స్టార్ట్ చేయాలని అన్నారు. క్షమాపణ చెప్పిండు. ఇంత జరుగుతున్నా కూడా మీకు అధికార మదము ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది దీన్ని బట్టి. ఇప్పుడు ఆ బీసీఐ చైర్మన్గా ఉన్న ఈ మనన్ కుమార్ మిశ్రా తనకు తానుగా తీసుకున్న నిర్ణయంగా మనం చూడొచ్చా దీన్ని? అసలు నీకు నల్సార్ యూనివర్సిటీకి సంబంధం ఏంది? నువ్వెవరు సర్క్యులర్ ఇవ్వడానికి, వాళ్ళని అడ్వకేట్లుగా ఎన్రోల్ చేసుకోవద్దని చెప్పడానికి? నీకేం రైట్ ఉన్నది? ఈ వ్యవస్థలు మొత్తం పొలిటిసైజ్ అయిపోయినాయి. ఈ వ్యవస్థలు మొత్తం కరప్షన్లకి, అవినీతికి అడ్డాగా మారిపోయినాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉన్న వీళ్ళంతా మొత్తం న్యాయాన్ని మొత్తం ఖతం చేసి పేదోడికి న్యాయం దక్కకుండా చేసే ఇవిగా మారిపోయినాయి. ఇక మనం ఇంకా మాట్లాడితే ఇక జడ్జిలతో వీళ్ళకున్న సంబంధాలు ఏంది ఇవన్నీ మనం చర్చకు తీసుకురావచ్చు. అందుకే ఇవాళ జ్యుడిషియరీలో ఉన్నంత కరప్షన్ ఇంకెక్కడైనా కనబడుతున్నదా? అంగీకరించాల్సిందే ప్రతి ఒక్కరు, దీన్ని ప్రతి జడ్జి కూడా అంగీకరించాల్సిందే, ఎస్ కరప్షన్ ఉన్నది అని. లేకపోతే సామాన్యుడికి న్యాయం ఎందుకు దక్కట్లేదు? వీళ్ళు చేసే పని అసలు వీళ్ళు ఎట్లా రిక్రూట్ అవుతారు? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అయినా ఇంకే స్టేట్లో ఉన్నదైనా ఎవరు అక్కడ అధికారంలో ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కేంద్రంలో ఉన్న వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది కూడా రాజకీయపరమైన పోటీయే. మొన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఆ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు? మన ఇంటర్వ్యూలు చాలామంది పోటీ చేసిన అభ్యర్థులు మన దగ్గరికి వచ్చి చెప్పారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్చునర్ కార్ ఇస్తారు గెలిచిన వాళ్ళకి, అందులోంచి చైర్మన్ ఓటు కోసం అని. మరి ఇంత కరప్షన్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు? ఎవరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు? హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ న్యాయ విద్యార్థుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్కు తలవంచి శనివారం ఆయన క్షమాపణ వేడుకున్నారు. ప్రస్తుత వివాదానికి సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు లేదా నా లేఖ ఏదైనా న్యాయ విద్యార్థుల అభిప్రాయాలను గాయపరిచి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెబుతున్నా. విచారం వ్యక్తం చేయడం ప్రతిష్ట లేదా అహానికి సంబంధించింది కానే కాదు. మన విద్యార్థుల అభిప్రాయాలు, అభ్యంతరాలు మన్నించడమే అని మనన్ కుమార్ మిశ్రా ప్రకటించారు. అంతకుముందు తమపైన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చిన మనన్ కుమార్ మిశ్రా క్షమాపణ చెప్పాలని నల్సార్ న్యాయ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ను పిలవడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఈ పరిణామం అనంతరం నల్సార్ 2026 న్యాయశాస్త్ర పట్టభద్రులను అడ్వకేట్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి దారితీసింది. ఈ ఆదేశాలను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కూడా తప్పుపట్టారు. ఇంకెంతకాలం నడుస్తుంది పవర్? ఎంతకాలం ఆ పవర్ను ఉపయోగించి బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు?